చిత్తూరులో వైఎస్ జగన్ ని కలిసిన భవానీపురం 42 ప్లాట్ల బాధితులు తమ ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని జగన్ కు తమ గోడును చెప్పుకున్న బాధితులు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్. చిత్తూరు పుత్తూరు హైవేపై ఆయిల్ ప్యాకెట్ల లారీ బోల్తా పడిన లారీలోని డ్రైవర్ క్లీనర్ రక్షించే క్రమంలో గ్రామస్తులపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు తీవ్రంగా గాయపడిన 2 వ్యక్తులు. కార్వేటి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రామలింగం మృతి. పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. పుతిన్ స్థానికుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. డ్యూటీ టైంలోనే లిక్కర్. కర్నూలు ఆర్ఎన్బి కార్యాలయంలో డ్యూటీ టైంలో మద్యం తాగుతున్న ఉద్యోగి. ఒక సీనియర్ అసిస్టెంట్ తన ఛాంబర్ లో మద్యం తాగుతూ కనిపించారు. ఆయన పక్కనే పోలీస్ అధికారి కూడా ఉన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ను కారు వెనక నుంచి ఢీకొట్టడంతో 4 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కారు గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవలలో అంతరాయం. ఇప్పటికే 500కు పైగా ఇండిగో విమానాలు రద్దు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, గోవా ఎయిర్పోర్ట్లలో అకస్మాత్తుగా రద్దయిన ఇండిగో విమానాలు. దీంతో ఎయిర్పోర్ట్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత. మాజీ మంత్రి శైలజానాథ్ ను అడ్డుకున్న పోలీసులు. రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, ప్రాణం పోతే మళ్లీ రాదు, ప్రభుత్వంతో కొట్లాడదాం. అంతా హడావిడిగా రైతు శవానికి పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఏంటని శైలజానాథ్ ఆగ్రహం. ప్రభుత్వంపై శైలజానాథ్ ఫైర్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని మొదటిసారి సతీమణి గీతాతో కలిసి దర్శించుకున్నాడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. హుబ్లీ భువనేశ్వర్ ఇండిగో విమానాల రద్దు కారణంగా తమ వివాహ రిసెప్షన్ కు రాలేక ఆన్లైన్ లో అటెండ్ అయిన నూతన దంపతులు.